హాయ్! హలో అండి. వెల్కమ్ టు హాష్క వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో చల్ల మిరపకాయలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చాలా క్లారిటీగా, వివరంగా చెప్తానండి. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియో మొత్తం చాలా బాగుంటుంది. చాలా వివరంగా ఉంటుంది. ఫస్ట్ టైం చూసినా కూడా మీకు అర్థమవుతుంది. ఫస్ట్ అయితే మా వీడియోకి ఒక లైక్ చేయండి. ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీ వచ్చేసి 3 కేజీల మిరపకాయలు తీసుకున్నానండి. 3 కేజీల మిరపకాయలకి 1 లీటర్‌న్నర పెరుగు సరిపోతుంది. మనం తెచ్చిన మిరపకాయల్ని బాగా 2, 3 సార్లు వాష్ చేసుకొని ఇలా పొడి క్లాత్ మీద తడి ఆరిపోయే వరకు కూడా ఆరబెట్టుకోవాలి. మిరపకాయలు తడి ఆరిపోయిన తర్వాత నాట్లు పెట్టుకోవాలండి. మిరపకాయకొచ్చేసి అటు ఇటు 2 నాట్లు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల పెరుగు లోపలికంటా వెళ్ళి మనకి చల్ల మిరపకాయ చాలా టేస్టీగా ఉంటుందండి. వేగేటప్పుడు కూడా చాలా క్రిస్పీగా ఉంటుందన్నమాట. చూసారు కదా, వీడియోలో చూస్తున్నట్లుగా ఇలా కింద ఒకటి పైన ఒకటి 2 నాట్లు పెట్టుకోవాలండి. చిన్న చిన్నవి పెట్టుకోవాలి. బాగా పెద్దవి పెడితే బాగా నానిపోతాయి. చాలా కేర్ఫుల్‌గా పెట్టుకోవాలండి. చూసారు కదా, ఇలా అన్నమాట. ఈ చల్లమిరపకాయలు రసంలోకి, పప్పులోకి, సాంబార్‌లోకి భలే రుచిగా ఉంటాయండి. మనం ఇక్కడ తీసుకున్న క్వాంటిటీ వచ్చేసి కేజీకి అర లీటర్ చొప్పున పెరుగు తీసుకున్నామండి. అంటే 3 కేజీలకి లీటర్‌న్నర పెరుగు తీసుకున్నామన్నమాట. పెరుగు ఎప్పుడూ కూడా బాగా పల్చగా ఉండకూడదు, బాగా చిక్కగా ఉండకూడదండి. పల్చగా ఉంటే అంత టేస్టీగా ఉండవు. కాబట్టి నీళ్లు పోసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. మనం పెరుగు వేసేసిన తర్వాత మనం తీసుకున్న క్వాంటిటీకి 3 కేజీల మిరపకాయలకి, ఇంకా 3 ప్యాకెట్ల పెరుగుకి ఒక నిమ్మకాయ కరెక్ట్‌గా సరిపోతుందండి. ఇలా నిమ్మకాయ వేసుకోవడం వల్ల మంచి కలర్ వస్తాయి మిరపకాయలు. సాల్ట్ వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలండి. మిరపకాయలకి ఉప్పు పట్టేస్తే అంత బాగోవు. వేసింది తిరిగి రాదు కదండీ! సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఉప్పు వేసేసిన తర్వాత విస్కర్‌తో ఉండలు లేకుండా, గడ్డలు లేకుండా స్మూత్‌గా కలుపుకోవాలండి. చూసారు కదా, మనకి పెరుగు చిక్కగా ఉంది. ఇప్పుడు వాటర్ వేసుకుందాము. మనం లీటర్‌న్నర పెరుగు తీసుకున్నాం కదండీ! కరెక్ట్‌గా లీటర్ వాటర్ అయితే పడతాయి. ఇంకా ఎక్కువ పట్టవండి. ఎక్కువ వేసేసుకున్నా కూడా పల్చగా అయిపోతాయి కదా. మనకి పెరుగు రెడీ అయిపోయింది కదండీ! ఇప్పుడు దీనిలో మనం నాట్లు పెట్టుకున్న మిరపకాయలు కూడా వేసేసుకుందాము. ఈ చల్ల మిరపకాయలు అస్సలు కారమే ఉండవండి. చాలామంది కారంగా ఉంటాయేమో అని భయపడతారు కదా. అస్సలు కారంగా ఉండవు. చిన్నపిల్లలు కూడా భలే ఇష్టంగా తింటారు. ఎందుకంటే మనం పెరుగులో నానబెడతాం కదండీ. కారంగా ఉన్నా కూడా మనకి తినేటప్పుడు చాలా కమ్మగా అనిపిస్తాయి. మిరపకాయలన్నీ వేసేసిన తర్వాత అటు ఇటు కలిపి మూత పెట్టేసేయాలండి. 3 రోజుల తర్వాత తీసి చూస్తే బాగా నానిపోయి ఉంటాయి కదా. వీటిని మెల్లిగా, అంటే బాగా బలంగా తీయకుండా లూజ్‌గా తీసుకుంటూ కవర్ మీద కానీ, క్లాత్ మీద కానీ ఎండలో బాగా ఎండ కాసేటప్పుడు ఎండలో ఎండబెట్టుకోవాలి. మనకి తీసేటప్పుడు బాగా మెత్తగా అనిపిస్తాయి కదండీ. ఇవి సాయంత్రం వరకు కూడా ఎండుతాయి కదా ఎండలో. అప్పుడు మళ్ళా మనం పెరుగులో వేయాలి. మిరపకాయలు వేసేటప్పుడు బాగా ఎండగా ఉంటేనే బాగా ఎండుతాయండి. చూసారు కదా, మనకి పచ్చ కలర్ నుంచి కలర్ ఎలా చేంజ్ అయిపోయిందో. ఇవి సాయంత్రం వరకు ఎండనిచ్చాక మళ్ళా పెరుగులో వేయాలండి. అంటే 3వ రోజు నుంచి నాలుగవ రోజు అన్నమాట ఇది. చూసారు కదా, మనకి కలర్ ఎలా మారిపోయాయో. మనం పెరుగులోంచి తీసి మళ్ళీ వేసామండి. ఇంకా ఈ రోజుతో లాస్ట్ అన్నమాట. మనం పెరుగులో వేయనవసరం లేదండి ఇంకా. చూసారు కదా ఎలా ఉన్నాయో. ఇవి 5వ రోజండి. మనకి బాగా ఎండిపోయాయి కదా మిరపకాయలు. ఆల్మోస్ట్ అయిపోవచ్చాయండి. చూసారు కదా ఎలా ఉన్నాయో. ఎండినయా లేదా అని ఎలా తెలుస్తాయంటే, మిరపకాయ అటు ఇటు ఊపితే లోపల గింజలు సౌండ్ వస్తాయండి గలగలమని. అప్పుడు మనకు అర్థం అన్నమాట మిరపకాయలు బాగా ఎండిపోయాయని. నేను చెప్పిన ప్రాసెస్‌లో కనుక చేస్తే సంవత్సరం పాటు కూడా రంగు కూడా మారవండి. చాలా క్రిస్పీగా, మెత్తబడవు. చాలా చాలా బావుంటాయి. మనం అప్పుడప్పుడు కూడా తీసుకుని ఎండలో వేయనవసరం లేదు. చాలా టేస్టీగా ఉంటాయండి. చూసారు కదా ఎలా ఉన్నాయో. ఇవి ఒకసారి వేపి చూద్దాము. చూసారు కదండీ ఎంత బాగా వచ్చాయో. తినే కొద్దీ తినాలనిపించేలా ఉంటాయన్నమాట ఈ చల్లమిరపకాయలు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరాయో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.